ప్రియమైన స్నేహితులారా, ప్రేమధార కార్యక్రమానికి మిమ్మల్ని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. దేవుని బిడ్డలుగా మీరు మీ ఆధ్యాత్మిక జీవితాలను అర్థవంతంగా, దేవునికి మహిమకరంగా జీవిస్తున్నారని తలస్తున్నాం. బైబిల్లోని సత్యాలను పరిశుద్ధాత్మ దేవుడు మీకు క్రమబద్ధంగా నేర్పిస్తున్నాడని, వాటిని మీ జీవితాలకు అన్వయించుకుంటున్నారని ఆశిస్తున్నాం. ఇక ఈనాటి పాఠంలో మోషే చేసిన ప్రార్థనకు యెహోవా దేవుడు ఇచ్చిన జవాబును గూర్చి, ఇశ్రాయేలు వంశావళిలోని కొంత భాగంను గూర్చి చర్చిస్తాం. అదేవిధంగా మోషే నియామకం యొక్క పునరుద్ధరణ గూర్చి కూడా ఇందులో చర్చిస్తాం. ఇక ఆ వివరాలను తెలుసుకుందామా? క్రీస్తునందు ప్రియమైన ప్రేమధార కార్యక్రమాలను క్రమంగా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభువైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో శుభములు తెలియజేస్తున్నాం. నేటి మన ఈ పాఠంలో మనము నిర్గమకాండము 6వ అధ్యాయాన్ని ధ్యానించుకోబోతున్నాం. ఈ 6వ అధ్యాయము 5వ అధ్యాయం యొక్క చివరి భాగపు కొనసాగింపుగా ఉంటున్నది. ఐగుప్తు పైకి తెగుళ్ళు దిగి రావాల్సిన సమయము ఆసన్నమైంది. ఐగుప్తు దేవతల మధ్య పోరు ప్రారంభం కాబోతుంది. అసలు ఈ పరిస్థితికి దారితీసిన పరిణామాలు ఏమిటి? ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే మోషే, అహరోను మరియు ఇశ్రాయేలు పెద్దలు చేసిన మొట్టమొదటి పని ఏమిటంటే, అరణ్యంలోకి వెళ్ళి 3 రోజుల పాటు యెహోవాకు బలులు అర్పించడానికి ఫరో అనుమతిని కోరారు. అయితే ఫరో అందుకు నిరాకరించాడు. ఎందుకంటే అతనికి యెహోవా అంటే ఎవరో తెలియదు. పైగా ఆ తర్వాత అతడు ఇశ్రాయేలీయుల పని భారాన్ని మరింతగా పెంచాడు. ఫలితంగా ఇశ్రాయేలు ప్రజలు మోషేతో మొరపెట్టుకున్నారు. అందుకు మోషే తిరిగి యెహోవాకు విన్నవించుకుంటున్నాడు. దేవుడు తాను ఎవరన్నది, తాను ఏమి చేయబోతున్నది మోషేకు స్పష్టంగా తెలియజేయాలని ఆశించాడు. అబ్రహాము, ఇస్సాకు మరియు యాకోబుల దేవుడు ఇశ్రాయేలు ప్రజల మూలుగులను ఆలకించాడు. వారిని విడిపించడానికి సిద్ధమయ్యాడు. ఇశ్రాయేలు గత చరిత్రను పరిశీలించి దేవుడు వారిని ఏ విధంగా కాపాడాడో మోషే గ్రహించాలని దేవుడు కోరుకున్నాడు. ఇశ్రాయేలు పట్ల తనకున్న ప్రేమను, వారికి సహాయం చేయాలన్న తన సంకల్పాన్ని దేవుడు మాటి మాటికి నిరూపించాడు. వారి పక్షాన అనేకసార్లు జోక్యం చేసుకున్నాడు. ప్రియులారా, నేడు కూడా దేవుడు మన పక్షాన జోక్యం చేసుకుంటూనే ఉన్నాడు. నా విషయంలో ఆయన అలా చేశాడని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను. బహుశా మీ జీవితంలో కూడా దేవుని కార్యాలు జరుగుతున్నాయో లేదో అన్న విషయంలో మీకు అంతగా స్పష్టత లేకపోవచ్చు. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయము 6వ వచనము ఇలా చెబుతుంది: ఈ సత్క్రియనారంభించిన వాడు యేసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను. నేడు మన అవసరాలు ఏమిటో దేవునికి ఖచ్చితంగా తెలుసు. మన దయనీయ స్థితి ఆయనకు ఖచ్చితంగా తెలుసు. ఐగుప్తులో ఇశ్రాయేలు ప్రజలకు ఆయన ఎలా సహాయం చేశాడో అలాగే మనకు కూడా సహాయం చేయగలడు మరియు చేయాలని ఆశిస్తున్నాడు కూడా. ఇక మోషే ప్రార్థనకు యెహోవా దేవుడు ఇచ్చిన సమాధానాన్ని గమనిద్దాం. స్వయంభవుడైన యెహోవా దేవుడు మోషేకు ప్రోత్సాహం, నిరీక్షణ మరియు విశ్వాసాన్ని ఇవ్వడానికి అతనితో మాట్లాడుతున్నాడు. ఇక నిర్గమకాండము 6వ అధ్యాయము 1వ వచనాన్ని మనము గమనిద్దాం. అందుకు యెహోవా, ఫరోకు నేను చేయబోచున్న దానిని నీవు నిశ్చయముగా చూచెదవు. బలమైన హస్తము చేత అతడు వారిని పోనిచ్చును. బలమైన హస్తము చేతనే అతడు తన దేశంలో నుండి వారిని తోలివేయునని మోషేతో అనెను. ప్రియులారా, యెహోవా మోషేకు తానే ప్రభు అని తెలియజేస్తున్నాడు. ఆయన భవిష్యత్తు కోసము గొప్పగా సన్నాహాలు చేసుకోవాల్సిన అవసరం లేదు. ఆయన స్వయంభవుడు మరియు ఆయన ఏది దాచుకొని నిల్వ ఉంచుకోవాల్సిన అవసరం లేదు. దేవుడు సృష్టిలోని దేనిపైన కూడా ఆధారపడి లేడు. ఆయన దేనిపైన కూడా ఆనుకొనడు. బదులుగా సృష్టి మొత్తము ఆయనపైనే ఆధారపడి ఉంటుంది.
దేవుడు మోషే కూడా తనపై అలాగే ఆధారపడాలని కోరుకున్నాడు. ఇక నిర్గమకాండము 6వ అధ్యాయము 2 నుండి 5 వచనాలను మనం గమనిద్దాం. మరియు దేవుడు మోషేతో ఇట్లనెను, నేనే యెహోవాను, నేను సర్వశక్తిగల దేవుడను పేరున అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ప్రత్యక్షమైతిని గాని యెహోవా అను నా నామమున నేను వారికి తెలియబడలేదు. మరియు వారు పరవాసము చేసిన దేశమగు కనాను దేశమును వారికిచ్చుటకు నా నిబంధనను వారితో స్థిరపరిచితిని. ఐగుప్తీయులు దాసత్వమునకు లోపరిచి ఉన్న ఇశ్రాయేలీయుల మూలుగును విని నా నిబంధనను జ్ఞాపకము చేసుకొని ఉన్నాను. ప్రియులారా, ఇక్కడ దేవుడు మోషేతో తాను అబ్రహాము, ఇస్సాకు మరియు యాకోబులకు ప్రత్యక్షమయ్యానని, కానీ యెహోవాగా కాదని చెప్తున్నాడు. యెహోవాగా దేవుడు తన ప్రజలను విమోచించబోతున్నాడు. వారిని తన స్వంత ప్రజలుగా స్వీకరించబోతున్నాడు. వారిని బానిసత్వం నుండి విడిపించబోతున్నాడు మరియు వారిని వాగ్దత్త దేశానికి నడిపించబోతున్నాడు. వీటన్నిటి ద్వారా వారు దేవుణ్ణి యెహోవాగా తెలుసుకుంటారు. ఇది ఆయన స్వభావంలో అబ్రహాము, ఇస్సాకు మరియు యాకోబులకు ఆయన వెల్లడించని భాగంగా ఉంటున్నది. ఇక 6 నుండి 8 వచనాల్లో విమోచనకు సంబంధించిన నేను అనే మాటతో కూడిన 7 వాగ్దానాలను దేవుడు వెల్లడిస్తున్నాడు. ఈ వచనాలు నేటి మనకు ఒక అద్భుతమైన చిత్రాన్ని ఆవిష్కరిస్తాయి. అలాగే ఆనాటి మోషేకు అవి గొప్ప ప్రోత్సాహాన్ని కూడా అందించాయి. తాను ఎవరన్నది, తాను ఏమి చేయబోతున్నది దేవుడు ఇందులో చాలా స్పష్టంగా ప్రకటిస్తున్నాడు. తాను ఎవరన్నది, తాను ఏమి చేయబోతున్నది మనకు తెలియజేసే ఒక రక్షకుడు నేడు మనకు కూడా ఉన్నాడు. తన వద్దకు వచ్చే వారందరినీ సంపూర్ణంగా రక్షించే సామర్థ్యము ఆయనకుంటున్నది. ఇక నిర్గమకాండము 6వ అధ్యాయము 6 నుండి 8 వచనాలను మనం గమనిద్దాం. కాబట్టి నీవు ఇశ్రాయేలీయులతో ఇలాగు చెప్పుము, నేనే యెహోవాను, నేను ఐగుప్తీయులు మోయించు బరువుల క్రింద నుండి మిమ్మును వెలుపలికి రప్పించి వారి దాసత్వంలో నుండి మిమ్మును విడిపించి నా బాహువు చాపి గొప్ప తీర్పులు తీర్చి మిమ్మును విడిపించి మిమ్మును నాకు ప్రజలుగా చేర్చుకొని మీకు దేవుడనై యుందును. అప్పుడు ఐగుప్తీయుల బరువు క్రింద నుండి మిమ్మును వెలుపలికి రప్పించిన మీ దేవుడనైన యెహోవాను నేనే అని మీరు తెలుసుకొందురు. నేను అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఇచ్చెదనని చెయ్యి ఎత్తి ప్రమాణము చేసిన దేశములోనికి మిమ్మును రప్పించి దాని మీకు స్వాస్థ్యముగా ఇచ్చెదను. నేను యెహోవానని చెప్పుమనగా, ఇక్కడ విమోచనలో ఇమిడియున్న నేను అనే మాటతో కూడిన 7 ప్రధానమైన విషయాలను విడివిడిగా పరిశీలిద్దాం. 1, నేను బరువుల క్రింద నుండి మిమ్మును వెలుపలికి రప్పించి. 2, నేను వారి దాసత్వంలో నుండి మిమ్మును విడిపించి. 3, నేను నా బాహువు చాపి గొప్ప తీర్పులు తీర్చి మిమ్మును విడిపించి. 4వదిగా నేను మిమ్మును నాకు ప్రజలుగా చేర్చుకొని. 5వదిగా నేను మీకు దేవుడనై ఉందును. 6వదిగా నేను దేశములోనికి మిమ్మును రప్పించి. 7వదిగా నేను దాన్ని మీకు స్వాస్థ్యముగా ఇచ్చేదను. ప్రియులారా, వీటిని కొంత వివరంగా లోతుగా తెలుసుకుందాం. మొదటిగా, నేను బరువుల క్రింద నుండి మిమ్మును వెలుపలికి రప్పించెదను. క్రీస్తులోని మన విమోచన సంబంధమైన సిద్ధాంతము మరియు పోలిక ఈ ప్రకటనలో స్పష్టంగా కనిపిస్తాయి. నేడు మనము పాప భారాన్ని మోస్తున్నాం. ఇహలోక విషయాలు హృదయానికి ఒక అణచివేత వంటివి. లోకాన్ని ప్రేమించవద్దని మనకు చెప్పబడింది. దేవుడు యేసుక్రీస్తునందలి విశ్వాసము ద్వారా పాప భారము నుండి మనలను విడిపించగలడు. ఇక 2వదిగా, నేను దాసత్వంలో నుండి మిమ్మను విడిపించదను. దేవుడు మిమ్మను పాపం యొక్క దాసత్వం నుండి విడిపిస్తాడు. పాప బంధకాల నుండి దేవుడు విడిపించగలడనే నిజాన్ని రుజువు చేసే ఒక అద్భుతమైన సాక్ష్యము మాకు ఒక వ్యక్తి నుండి అందింది. ఆ వ్యక్తి చాలా తెలివైన వాడు, కానీ
పాపంలో జీవించాడు. అనేక మంది స్త్రీలతో వివాహేతర సంబంధాల ఫలితంగా అతనికి కనీసము 6 అక్రమ సంతానం కలిగారు. అంతేకాక అతడు జీవనోపాధి కోసము చేసే పని కూడా పూర్తిగా నిజాయితీతో కూడుకున్నది కాదు. ఈ వ్యక్తి జీవిత చరిత్ర ఎంతో అస్తవ్యస్తంగా ఉండేది. ఆ తర్వాత అతడు ప్రతిరోజు దేవుని వాక్య కార్యక్రమాలను వినడం ప్రారంభించాడు మరియు దేవుని వాక్యము అతని జీవితంలోకి ప్రవేశించింది. అతడు బైబిల్ సత్యాలను గ్రహించగా చీకటి క్రమంగా తొలగిపోవడం ప్రారంభమైంది మరియు వెలుగు అతని హృదయంలోకి జీవితంలోకి ప్రవేశించింది. తాను యేసుక్రీస్తును ప్రభువుగా రక్షకునిగా తన జీవితంలో గ్రహించాడు. దేవుడు ఆ వ్యక్తిని విమోచించాడు. అది ఆయన విమోచన కార్యమై ఉన్నది. ప్రియులారా, ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో దాస్య జీవితాన్ని గడుపుతున్నారు. దేవుడు, నేను మిమ్మును ఈ స్థలము నుండి బయటికి తీసుకొని వెళ్ళబోతున్నాను, నేను మిమ్మును మీ దాస్యత్వము నుండి విడిపించబోతున్నాను అని చెప్పాడు. ఇక మూడవదిగా, నేను నా బాహువు చాపి గొప్ప తీర్పులు తీర్చి మిమ్మును విడిపిస్తాను. ఇది యెషయా ప్రవక్త చెప్పిన శక్తివంతమైన బాహువు. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 1వ వచనంలో, మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మెను, యెహోవా బాహువు ఎవనికి బయలుపరచబడెను అనే మాటను చూస్తాం. సరే, అది ఎవనికి ప్రత్యక్షమవుతుందో నాకు తెలియదు, కానీ అయితే దేవుడు నేడు స్త్రీ పురుషుల హృదయాల్లో మరియు జీవితాల్లో విమోచన కార్యాన్ని జరిగిస్తున్నాడు. మనలో ప్రతి ఒక్కరికి పాపము నుండి రక్షించే ఒక రక్షకుని అవసరం ఉంటున్నది. ఎందుకంటే మనము ఆయన దృష్టికి భ్రష్టులమై ఉన్నాం. ఆయన మనలను రక్షించడానికి మన కోసము మరణించేటంతగా మనలను ప్రేమించాడు. ఆయన అలా చేయడానికి సిద్ధపడితే మనము తప్పక పాపులుగా ప్రభు వద్దకు రావడానికి సిద్ధపడాలి. మనము యేసుక్రీస్తు యొక్క కార్యముపై మన విశ్వాసాన్ని ఉంచినట్లయితే మనము తప్పకుండా రక్షింపబడతాం. దేవుడు రక్షణను గూర్చిన గొప్ప ప్రణాళికను కలిగి ఉన్నాడు, కానీ దానికోసము మనిషి తప్పకుండా ఆయన యొద్దకు రావాలి. ఆయన చాపిన హస్తముతో మిమ్మల్ని విమోచిస్తాడు. ఇక 4వదిగా, నేను మిమ్మును నాకు ప్రజలుగా చేర్చుకుంటాను అని అంటున్నాడు. ఆలోచించండి, దేవుడు మనల్ని పాపము యొక్క బురద నుండి పైకి లేపి క్రీస్తు యేసు నందలి విశ్వాసము ద్వారా తన కుమారులుగా కుమార్తెలుగా చేశాడు. ఇప్పుడు ఆయన మనకు మీకు దేవుడనై యుందును అని చెప్పాడు. ప్రియులారా, దేవుడు మనలను రక్షించి ఆపై పారిపోయి మనల్ని మధ్యలోనే విడిచిపెట్టడు. ఆయన మన దేవునిగా ఉండాలని కోరుకుంటున్నాడు. మీరు నిజంగా రక్షింపబడి ఉంటే దేవుడు లేనట్లుగా మీరు జీవించరు. మీరు యేసుక్రీస్తును రక్షకునిగా విశ్వసించి ఉంటే అది మీ జీవితాన్ని మారుస్తుంది. ఆయన మీ దేవుడు అవుతాడు మరియు మీరు ఆయనకు నమస్కరించి ఆయన ఎవరో గుర్తిస్తారు, అంగీకరిస్తారు. దేవుడు మిమ్మల్ని విమోచించాలని కోరుకుంటున్నాడు. ప్రియులారా, క్రీస్తును రక్షకునిగా మరియు ప్రభువుగా తెలుసుకోవాలని ఆయన మిమ్మల్ని కోరుకుంటున్నాడు. మీరు రక్షింపబడ్డారని తెలుసుకోవాలని ఆయన కోరుకుంటున్నాడు. ఆయన మీ దేవుడిగా ఉండాలని కోరుకుంటున్నాడు. ఆయన మనలను తన ప్రజలుగా కోరుకుంటున్నాడు. ఇక 5వదిగా, మీకు దేవుడనై యుందును. దేవుడు క్రీస్తులో విశ్వాసులను ఈ జగత్తు పునాది వేయబడక ముందే ఎన్నుకున్నాడు. ఇది అన్ని కాలాలకు ముందు అనగా శాశ్వతమైన గతంలో ఉంచుతుంది. ఎన్నుకోవడానికి కారణము విశ్వాసుల్లో కనిపించదు, కానీ సర్వజ్ఞుడైన దేవునిలోనే కనిపిస్తుంది. ఆయన తన ప్రజలను వారిలోని వైఫల్యాలు ఉన్నప్పటికీ ప్రేమించడానికి కష్టపడడు. దేవుడు తన ప్రజలను అమితంగా ప్రేమిస్తాడు, ఎందుకంటే ప్రేమించడం అనేది ఆయన యొక్క స్వభావం. ఆయన మన దేవుడిగా ఉండాలని కోరుకుంటున్నాడు. ఇక 6వదిగా, నేను దేశములోకి మిమ్మల్ని రప్పిస్తాను. ఆ దేశము కనాను దేశం. ఇది దేవునిచే అబ్రహాము, ఇస్సాకు మరియు యాకోబులకు వాగ్దానం చేయబడింది. ప్రియులారా, కనాను అనేది పరలోకానికి చిత్రం కాదు, ఇది విశ్వాసులు జీవించాల్సిన క్రైస్తవ జీవితానికి చిత్రం. కనాను అనేది మనము అన్ని ఆధ్యాత్మిక ఆశీర్వాదాలతో
ఆశీర్వదించబడిన పరలోక స్థలాన్ని సూచిస్తుంది. ఆత్మీయ ఆశీర్వాదాన్ని పూర్తిగా అనుభవించడానికి విశ్వాసి తన ఉన్నత పిలుపుకు తగినట్లుగా నడుచుకోవలసి ఉంది. ఇది ఆత్మతో నింపబడడం ద్వారా సాధ్యమవుతుంది. ఈ విషయాలను మనము ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 1 నుండి 5వ అధ్యాయము 18 వచనాల్లో గమనిస్తాం. అక్కడ యుద్ధము మరియు గెలవవలసిన యుద్ధాలు కూడా ఉన్నాయి. విశ్వాసులు కొన్నిసార్లు వారు ఇహలోకపు అరణ్యంలో దివాలా తీసినట్లుగా జీవిస్తారు మరియు ఆయన కృపా కనికరముల మహదైశ్వర్యంలోకి ఎప్పటికీ ప్రవేశించరు. మరి మీరు నేడు సజీవుడైన రక్షకుని యొక్క జీవితంలో, వెలుగులో మరియు ఆయన ప్రేమలో జీవిస్తున్నారా? ఇక 7వదిగా, నేను దాన్ని మీకు స్వాస్థ్యముగా ఇచ్చేదను. పౌలు రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో మనము విశ్వాసము ద్వారా నీతిమంతులముగా తీర్చబడ్డామని మరియు ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉన్నామని స్పష్టం చేస్తాడు. మనకు ఆయన యొద్దకు వెళ్ళడానికి ప్రవేశం ఉంటున్నది. శ్రమల మధ్య మనకు ఆనందం ఉంది. మనలో నివసించడానికి దేవుని యొక్క పరిశుద్ధాత్మ ఇవ్వబడింది. దేవుని ప్రేమ మనకు నిజమైనదిగా వెల్లడి చేయబడింది. మనము రాబోయే ఉగ్రత నుండి విడిపించబడ్డాం మరియు మహాశ్రమల కాలం నుండి రక్షించబడ్డాం. నా ప్రియ స్నేహితుడా, ఒకవేళ మీ జీవితాన్ని మార్చలేనప్పుడు లేదా మిమ్మల్ని దాసత్వం నుండి విడిపించలేనప్పుడు మీరు మాట్లాడుతున్న రక్షణ ఎటువంటిది? ఈ వచనాలు మన వారసత్వాన్ని తెలియజేస్తున్నాయి మరియు మన రక్షణను చిత్రీకరిస్తున్నాయి. ఇక మనము నిర్గమకాండము 6వ అధ్యాయము 9వ వచనాన్ని గమనిద్దాం. మోషే ఇశ్రాయేలీయులతో అలాగు చెప్పెను, అయితే వారు మనోవ్యాకులమును బట్టి కఠిన దాసత్వమును బట్టి మోషే మాట వినరైరి. ఇలాంటి సమయంలో ఇశ్రాయేలు ప్రజల పట్ల మీ హృదయము కరుణతో నిండిపోవాలి. మోషే తమకు ఏమాత్రము సహాయపడకపోగా కేవలము తమ భారాలను మరింత పెంచడానికే కారణమయ్యాడు. కాబట్టి వారు అతన్ని విశ్వసించడము అసాధ్యంగా భావించారు. ఇక నిర్గమకాండము 6వ అధ్యాయము 10 నుండి 13 వచనాలను గమనిద్దాం. మరియు యెహోవా మోషేతో, నీవు లోపలికి వెళ్ళి ఐగుప్తు రాజైన ఫరోతో ఇశ్రాయేలీయులను తన దేశంలో నుండి వెలుపలికి పోనీయవలెనని అతనితో చెప్పుమనెను. అప్పుడు మోషే, చిత్తగించుము, ఇశ్రాయేలీయులే నా మాట వినలేదు, మాట మాంద్యము గలవాడనగు నా మాట ఫరో ఎట్లు వినునని యెహోవా సన్నిధిని పలికెను. మరియు యెహోవా మోషే అహరోనులతో ఇట్లనెను, ఇశ్రాయేలీయులను ఐగుప్తు దేశంలో నుండి తాము వెలుపలికి రప్పించుటకై ఇశ్రాయేలీయుల యొద్దకును ఫరో యొద్దకును వెళ్ళవలెనని వారికి ఆజ్ఞాపించెను. మోషే ఇటు ఇశ్రాయేలీయులచే అంగీకరించబడలేదు, అదేవిధంగా అతడు ఫరోచే కూడా అంగీకరించబడలేదు. అయితే దేవుడు అతనితో మళ్ళీ ఫరోతో మాట్లాడమని చెప్పాడు. కానీ మోషే వెళ్ళడానికి అయిష్టంగా ఉన్నాడు, సంకోచించాడు. అతని కళ్ళు దేవునిపై కాకుండా తన చుట్టూ ఉన్న పరిస్థితులపై ఉన్నాయి. ఇప్పుడు మనము ఇశ్రాయేలు యొక్క పాక్షిక వంశావళిని గురించి ఇక్కడ గమనిద్దాం. ఈ సమస్యలు మరియు పరిస్థితులన్నిటి మధ్య మనము చాలా విచిత్రమైన సంఘటనకు వస్తాం. ఓకే ప్రియులారా, ఈ సమస్యలు మరియు పరిస్థితులన్నిటి మధ్య మనము చాలా విచిత్రమైన సంఘటనకు వస్తాం. దేవుడు ఇశ్రాయేలు కుటుంబాలను మళ్ళీ జాబితాగా చేయడానికి జాగ్రత్త వహిస్తూ ఉన్నాడు. పాత నిబంధనకు సంబంధించినంత వరకు ఇది ఒక ముఖ్యమైన విషయం అని చెప్పాలి. స్పష్టంగా చెప్పాలంటే ఈ పేర్లన్నింటినీ చదవడము మనకు కొంత చికాకుగా మరియు నిద్ర పట్టేలా చేయవచ్చు. కానీ అవి దేవునికి ఎంతో ముఖ్యమైనవి మరియు సంతోషకరమైనవి. ఆయన వంశావళులు నమోదు చేయబడాలని పట్టుబడుతున్నాడు. మనము ఎవరి గురించి చదువుతున్నామో మరియు ఆయన పిల్లలు ఎవరో తెలుసుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. మీ విషయంలో మరియు నా విషయంలో కూడా దేవుడు అదే విధంగా భావిస్తాడు. క్రీస్తు యందలి విశ్వాసము ద్వారా మనము దేవుని కుమారులుగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. ఇక నిర్గమకాండము 6వ అధ్యాయము 14 నుండి 16 వచనాల వరకు గమనిద్దాం. వారి పితరుల కుటుంబముల మూల పురుషులు ఎవరనగా ఇశ్రాయేలు జ్యేష్ఠ కుమారుడైన రూబేను కుమారులు హానోకు,
పల్లు, హెస్రోను, కర్మి వీరు రూబేను కుటుంబములు. షిమ్యోను కుమారులు యెమూయేలు, యామీను, ఓహదు, యాకీను, సోహరు. కనాను స్త్రీకి కుమారుడైన షావూలు వీరు షిమ్యోను కుటుంబములు. లేవి కుమారుల పేరులు వారి వారి వంశావళుల చొప్పున ఏవేవనగా గెర్షోను, కహాతు, మెరారి. లేవి 137 బ్రతికెను. ప్రియులరా, ఇక్కడ గెర్షోను, కహాతు మరియు మెరారి అనే ముగ్గురు లేవి యొక్క కుమారులు. ప్రత్యక్ష గుడారమును అరణ్యము గుండా మోసుకెళ్లే వ్యక్తులు వీరే. ఇక నిర్గమకాండము 6వ అధ్యాయము 18వ వచనాన్ని గమనిద్దాం. కహాతు కుమారులు అమ్రాము, ఇస్హారు, హెబ్రోను, ఉజ్జియేలు. కహాతు 133 బ్రతికెను. మోషే తన తల్లిదండ్రులను పేర్లతో ప్రస్తావించలేదు. వారు సాధారణ ప్రజలుగానే దాసత్వంలో ఉన్నారు. వారు లేవి గోత్ర సంబంధికులు. మోషే ఇది మాత్రమే మనతో పంచుకున్నాడు. ఇక నిర్గమకాండము 6వ అధ్యాయము 20వ వచనాన్ని గమనిద్దాం. అమ్రాము తన మేనత్తయ్య అయిన యొకెబేదును పెళ్లి చేసుకొనెను. ఆమె అతనికి అహరోనును మోషేను కనెను. అమ్రాము 137 బ్రతికెను. ఈ భాగంలో అహరోను మరియు మోషే యొక్క తల్లిదండ్రులు పేర్కొనబడ్డారు. వారే అమ్రాము మరియు అతని భార్య యొకెబేదు. హెబ్రీ శిశువులను చంపమని ఫరో ఆజ్ఞ ఇచ్చినప్పుడు మోషే జీవితము ఎంత ప్రమాదంలో ఉందో అంతే ప్రమాదంలో అహరోను జీవితం ఎందుకు లేదు అనే ప్రశ్న ఇక్కడ అడగబడింది. దీనికి సమాధానం చాలా సులభం. అహరోను మోషే కంటే పెద్దవాడు. అప్పటికీ ఆ శాసనం ఇంకా చేయబడలేదు. ఇశ్రాయేలీయులు సంఖ్యలో ఎంత త్వరగా పెరుగుతున్నారో ఫరో చూసిన తర్వాతే అతడు తన ఆదేశాలు జారీ చేశాడు. తదుపరి కొన్ని వచనాలు వంశావళితో కొనసాగుతాయి, కానీ నేను నా ఆలోచన సరళిని ప్రస్తుతము 26, 27 వచనాల నుండి కొనసాగించాలని అనుకుంటున్నాను. ఇశ్రాయేలీయులను ఐగుప్తులో నుండి వెలుపలికి రప్పించవలెనని ఐగుప్తు రాజైన ఫరోతో మాట్లాడిన వారు వీరు. ఆ మోషే అహరోనులు వీరే. 12వ వచనంలో మోషే నిరుత్సాహపడ్డాడని మనం చూసాం. సున్నతి చేయబడిన వాడు లేదా సున్నతి చేయబడని వాడు ఇద్దరు కూడా అతన్ని అంగీకరించలేని స్థితిలో ఉన్నారు. ఈ సమయంలో దేవుడు అడుగుపెట్టి మోషే ఎవరు అనే నేపథ్యాన్ని ఇస్తున్నాడు. అతడు ఇశ్రాయేలీయులను విడిపించే ముందు తన పేరుకు తగినంతగా జీవించాలి. నేటి దినాల్లో క్రీస్తు కన్యకకు జన్మించాడని నమ్మడము అవసరం లేదని చెప్పేవారు అనేక మంది ఉన్నారు. దానిని నమ్మడము ఖచ్చితంగా అవసరమని నేను చెప్తున్నాను. ఇది క్రీస్తు యొక్క రుజువుల్లో ఒక భాగం. రక్షింపబడడానికి మీరు ఆయన కన్య జననాన్ని విశ్వసించనవసరం లేదు. వ్యక్తిగతంగా నేను క్రీస్తు వద్దకు వచ్చినప్పుడు నేను కన్యా జననం గురించి అంతగా ఆలోచించలేదు. రక్షింపబడడానికి మీరు కానీ నేను కానీ కేవలము ఆయన మరణము మరియు పునరుత్థానాన్ని విశ్వసించాలి. కానీ మీరు రక్షింపబడినప్పుడు మీరు ఆయనను తెలుసుకుంటారు. మీరు ఆయన తెలుసుకున్నప్పుడు ఆయన కన్యకు జన్మించాడని మీరు కనుగొంటారు. ఆయన కన్యకకు జన్మించకపోతే మీరు ఆయనను విశ్వసించడంలో తప్పు చేసినట్లు అవుతుంది. ఎందుకంటే ఆయన తాను చెప్పుకున్న వ్యక్తి కాడు. నిజంగా రక్షింపబడిన ఎవరు కూడా యేసు క్రీస్తు కన్యకు జన్మించడాన్ని తిరస్కరించారు. మోషే మరియు అహరోను తమ పేరుకు తగిన వ్యక్తులుగా ఉండడం కూడా అవసరం. మోషే ఐగుప్తును విడిచిపెట్టి 40 సంవత్సరాలు అయ్యింది. ఈ మధ్యలో అతడు మిద్యాను యాజకుని కుమార్తెను వివాహం చేసుకున్నాడు. ఇప్పుడు ఇక్కడ అతడు ఐగుప్తులో తిరిగి ఉన్నాడు. ప్రియులారా, ఇంతకీ మోషే అనే వ్యక్తి ఎవరు? ఈ వంశావళి అతడు ఎవరో చెబుతుంది. అతడు లేవి గోత్రానికి చెందినవాడు మరియు అతని తండ్రి మరియు తల్లి అమ్రాము మరియు యొకెబేదు. వంశావళి మోషే ఐగుప్తు దేశంలో చేయడానికి పంపబడిన పనిని సాధించడానికి అవసరమైన రుజువులను అందిస్తుంది. ఇక మోషేకు అప్పగించిన పని పునరుద్ధరించబడడాన్ని గురించి మనం గమనిద్దాం. ఈ రుజువుల ఆధారంగా దేవుడు మోషే మరియు అహరోనులతో తన పిలుపును పునరుద్ధరిస్తున్నట్టుగా చూస్తాం. ఇక నిర్గమకాండము 6వ అధ్యాయము 28 నుండి 30 వచనాలను గమనిద్దాం. ఐగుప్తు దేశములో యెహోవా మోషేతో మాట్లాడిన దినమున యెహోవా
నేను యెహోవాను, నేను నీతో చెప్పున్నది యావత్తు నీవు ఐగుప్తు రాజైన ఫరోతో పలుకుమని మోషేతో చెప్పగా, మోషే చిత్తగించుము, నేను మాట మాంద్యము గలవాడను, ఫరో నా మాట ఎట్లు వినునని యెహోవా సన్నిధిని పలికెను. మోషే మళ్ళీ సాకులు చెప్పుకుంటున్నాడు. అతడు నిర్వర్తించవలసిన పని చాలా ఆహ్లాదకరమైనది కాదు. అతడు మార్గమంతటా తిరస్కరించబడ్డాడు. అతడు లేవి గోత్రంలో ఉన్న తన రుజువులను చూపించిన తర్వాత కూడా అతడు నిశ్చయంగా తిరస్కరించబడ్డాడు. లేవి యాకోబు కుమారుడు, యాకోబు ఇస్సాకు కుమారుడు, మరియు ఇస్సాకు అబ్రహాముకు కుమారుడు. దేవుడు ఇశ్రాయేలీయులకు సంబంధించిన వాగ్దానాలను అబ్రహాముతో చేశాడు. నేను సరి అయిన వంశంలోనే ఉన్నాను, అయితే నేను వెళ్ళడానికి సంకోచిస్తున్నాను అని మోషే అంటున్నాడు. మోషేకు విశ్వాసం ఎక్కువగా లేదు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఇంతవరకు విన్నటువంటి వాక్య సత్యాలు మీ జీవితాలను తాకాయని నమ్ముతున్నాం. మరిన్ని విషయాలను వచ్చే పాఠంలో తెలుసుకుంటాం. ఈ ఆధ్యాత్మిక సత్యాలను మీ జీవితాలకు అన్వయించుకొనుటకు ప్రభు మీకు సహాయం చేయనుగాక. దైవాశీస్సులు. కనాను దేశం దేనికి సాదృశ్యంగా ఉంది? కనాను దేశం దేనికి సాదృశ్యంగా ఉంది? 1 దేవుని ఉగ్రతకు, 2 పరలోక రాజ్యంకు, 3 విశ్వాసుల క్రైస్తవ జీవితంకు. ఈ ప్రశ్నకు సరైన జవాబును ఈ వాట్సాప్ నంబర్కు పంపండి. మా వాట్సాప్ నంబర్ 9399952570. ఈ సందేశము విశ్వాసులుగా మనలో ప్రతి ఒక్కరిని ఎంతగానో ప్రోత్సహించినదని నమ్ముచున్నాం. ఆధ్యాత్మిక జీవితానికి సంబంధించి ఎన్నో విషయాలను ఈ సందేశము ద్వారా మనము తెలుసుకున్నాం. ఇందులోని అనేక సత్యాలను మన జీవితాలకు అన్వయించుకుందాం. మరిన్ని లోతైన సత్యాలను తెలుసుకోవడానికి లేక ప్రార్థన అవసరతలను తెలియజేయడానికి ఈ స్క్రీన్ పై వస్తున్నటువంటి నంబర్తో మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు. మీ ప్రతి ఫోన్ కాల్ మాకు చాలా విలువైనదని మీ కాల్ కోసం వేచి ఉంటాము. దేవుడు మీకు తోడై ఉండునుగాక. ఈ కార్యక్రమం మీకు నచ్చిందా? అయితే వెంటనే మిస్డ్ కాల్ ఇవ్వండి. బహుమతి పొందే విజేత మీరే కావచ్చు.